వాక్యంలోనికి వెళ్దాం. విలాప వాక్యముల గ్రంథము మరలా మనము చూద్దాం. విలాప వాక్యములు మనము 3వ అధ్యాయములో ధ్యానం చేస్తూ ఉన్నాం. 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతున్నాను, లేదా 21 నుంచి చదువుతాను. Lamentations chapter 3 verses from 21 through 30. నేను దీని జ్ఞాపకము చేసి కొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రియులారా, ఈరోజు నేను కాడి మోయుట అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలని తలుస్తూ ఉన్నాను. ఇర్మియా ఇక్కడ కాడి మోయుట అనే మాటను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. పైన కూడా అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇట్ ఈస్ గుడ్. 2 మంచి విషయాలు చెప్తున్నాడు. ఒకటి, యెహోవా కొరకు కనిపెట్టుట, ఇట్ ఈస్ గుడ్, అది మంచిది. యవన కాలమున కాడి మోయిట, ఇట్ ఈస్ గుడ్, అది మంచిది లేదా అది మేలు. దానిని మోపిన వాడు యెహోవాయే అనే మాటలు మనం చదువుతున్నాం. ముందుగా ఈ కాడి అనే మాట ఎందుకు తీసుకొచ్చాడు ఇర్మియా? దీనికి మనం కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి టు అండర్స్టాండ్ దిస్. ఇర్మియా గ్రంథములోని 27వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనము చదువుతున్నాను. జెరమయా చాప్టర్ 27 verse 2. ఇక్కడ ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహోయాకీము పరిపాలిస్తున్నాడు. బహు పనికిమాలిన రాజు. పాపము విపరీతంగా చేశాడు. అసలు దేవుని యొక్క వాక్యం అంటే లెక్కలేదు. యూదులంతా చెడిపోయి పాడైపోయారు ఈయన యొక్క పరిపాలనలో. అప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, యెహోవా నాకు ఇలా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. ఇక్కడ ఒక ఎనాక్ట్మెంట్, ఒక దానిని నటించి చూపించమంటున్నాడు దేవుడు ఇర్మియాను. అదేంటంటే, ఒక కాడి చేయించుకో, కర్రతోటి, కొయ్య కాడి, అది నీ భుజం మీద పెట్టుకో, దాన్ని మోసుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళు. అంటే ఇట్స్ ఏ గ్రాఫిక్ ప్రాఫెసీ. స్పష్టంగా ఎనాక్ట్మెంట్తో కనపడుతున్నటువంటి ఒక ప్రవచనం నటించి చూపిస్తున్నాడు. ఏమిటంట 11వ వచనంలో చెప్తాడు.
అదంతా కూడా నేను ఇప్పుడు చదవను. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురం ఉండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు, నేను వారికి నెమ్మది కలగజేతును. ఇదే యెహోవా వాక్కు. కాస్త విచిత్రంగా ఉంది ఇది. ఇర్మీయా ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాతో ఇలా చెప్పాడు మీతో చెప్పమని. వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంటి ఇర్మీయా కాడి మోసుకొని వచ్చాడు భుజం మీద. కాడి అంటే దాస్యము అని ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, యూదులకు బాగా తెలుసు. ఎందుకంటే దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు ఏం చెప్పాడంటే, నేను మీ మీద ఉన్న దాస్యం అనే కాడిని విరిచి అని చెప్తాడు. సో ఇప్పుడు మళ్ళీ కాడి మోపుతానంటున్నాడేంటి దేవుడు, మళ్ళీ దాస్యం కిందికి వెళ్ళిపోమంటున్నాడేంటి మమ్మల్ని. ఇర్మీయా చెప్తున్నాడు, మీరు యుద్ధం చెయ్యొద్దు, ఓడిపోతారు, చచ్చిపోతారు. ఇది నేను మీకు ఇచ్చిన శిక్ష, అంగీకరించండి. బబులోను రాజునికి లోబడిపోండి. అప్పుడు మీరు అక్కడ సేద్యం చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కాపురం ఉంటారు. ఎందుకంటే 70 సంవత్సరాలు మీరు అక్కడికి వెళ్ళబోతున్నారు అని దేవుడు చెప్పాడు. అది కొయ్య కాడి. సో అది ఇర్మీయా చెప్పాడు. అయితే ఏం జరిగిందంటే, ఇప్పుడు 28వ అధ్యాయానికి వద్దాం. 10 నుంచి 11 వచనాలు చదువుతున్నాను. అయితే ఇక్కడ 28వ అధ్యాయంలో ఒక అబద్ధ ప్రవక్త బయలుదేరాడు. వీడి పేరు హనన్యా. ఇతడు ఏమంటున్నాడంటే, 10వ వచనం చదువుతున్నాను. ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మీయా మెడ మీద నుండి ఆ కాడి తీసి దానిని విరగ్గొట్టాడటండి. దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని విరిచి సర్వజనముల మెడ మీద దానిని తొలగించి దాన్ని విరిచి వేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మీయా వెళ్ళిపోయెను. ఏం జరిగింది ఇక్కడ? దేవుడు అన్నాడు, నేను నెబుకద్నెజరు అనే కాడిని తెచ్చాను, మీ మీద పెడుతున్నాను, మీరు మొయ్యండి అన్నాడు. దేవుడే మిమ్మల్ని దాస్యంలోనికి పంపిస్తాను, దేవుడే చెప్తున్నాడు, మీకు నేను కష్టాన్ని ఇబ్బందిని తెస్తాను, ఎందుకంటే మీరు నా ధర్మశాస్త్రాన్ని మీరారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికారు, కాబట్టి నేను మిమ్మల్ని దాస్యంలోనికి పంపిస్తున్నాను. మీరు ఇప్పుడు నెబుకద్నెజరుకి లోబడ్డం అంటే నేనిచ్చిన శిక్షను యాక్సెప్ట్ చేయడం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ గాడ్స్ డిసిప్లిన్. ఎట్ టైమ్స్ గాడ్ డిసిప్లిన్స్ అస్. మనం మార్గం తప్పినప్పుడు, మనం దేవుని యొక్క వాక్యం నుంచి దూరంగా తొలగినప్పుడు దేవుడు మనల్ని క్రమపరుస్తాడండి. ఆ క్రమశిక్షణ నుంచి తప్పించుకోవడానికి మనము ప్రయత్నించకూడదు, ఎందుకంటే మనం తప్పించుకోలేము. పనిష్మెంట్ విల్ బి బిగ్గర్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి 3 నెలలు జైలు శిక్ష విధించారు. వాడు ఆ 3 నెలలు జైలుకి వెళ్ళి వస్తే బాగుంటుంది. వాడు జైలుకి వెళ్ళినట్టు వెళ్ళి 1 నెల తర్వాత తప్పించుకొని పారిపోయాడు అనుకోండి, ఇప్పుడు వాడికి 3 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ అబద్ధ ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడు ఒక కాడిని ఇర్మీయా భుజం మీద పెడితే ఆ కాడి తీసేసి వీడు ఇరగ్గొట్టాడు. ఎంత ధైర్యం అండి ఈ అబద్ధ ప్రవక్తకి. టుడే దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ క్రిస్టియన్డమ్. క్రైస్తవ లోకంలో అదే జరుగుతుంది. దేవుడు కాడి పోపుతుంటే ఈ అబద్ధ బోధకులు, ఖచ్చితంగా చెప్పాలంటే ద టీవీ ఎవాంజలిస్ట్స్, వాళ్ళు ఎరగొడుతున్నారు కాడి. వాళ్ళు అంటున్నారు, దేవుడు నీ మీదకి ఏమైనా తెస్తే మేము ఉన్నాం కదా, దాన్ని ఎరగొట్టే శక్తి మాకుంది. తప్పు దారి పట్టిస్తూ ఉన్నారు ప్రజల్ని. తండోపతండాలుగా క్రైస్తవులు పరిగెట్టి తప్పుదారులకు వెళ్ళిపోతున్నారు. యూదులకి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, బికాస్ దే హర్డ్ ద వాయిసెస్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వినడానికి బదులుగా అబద్ధ ప్రవక్తల దగ్గరికి పరిగెత్తి అబద్ధ ప్రవక్తల బోధలు విని
దేవుని యొక్క క్రమశిక్షణను వద్దనుకుంటున్నారు. దే వాంట్ ఎవ్రీథింగ్ గుడ్ 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 గుడ్. ఏంటి జోషన్న గుడ్ వద్దంటున్నాడని మీరు అనుకుంటున్నారా? నేను చెప్పట్లేదండి. వెన్ గాడ్ గివ్స్ అస్ అ డిసిప్లిన్, దేవుడు మనల్ని క్రమశిక్షణ కిందకి తెచ్చినప్పుడు దాన్ని అంగీకరిస్తే దాని వెనుక ఆశీర్వాదం ఉంది, దాని వెనుక మేలుంది. అదే చెప్తున్నాడు ఇర్మియా. కాడి మోయట మంచిది, బికాస్ ఆ కాడి దేవుడు మోపాడు. ఇర్మియా వెళ్ళిపోయాడంటండి, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేశాడు? 13వ వచనం దగ్గరికి వద్దాం ఇప్పుడు. నీవు పోయి హనన్యాతో ఇట్లను. ఇర్మియా వెళ్ళిపోయాడు, మళ్ళీ దేవుడు ఇర్మియాని పిలిచి ఇప్పుడు మళ్ళీ పోను అంటున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. చాలండి. దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇప్పుడు ఇరగొట్టు చూద్దాం ఇనుప కాడిని. అంటే కొయ్య కాడి విరగొట్టబడే కాడి, దేవుడే మోపుతాడు, దేవుడే విరగొడతాడు. కానీ ఇప్పుడు ఇనుప కాడి, ఇది బరువు ఎక్కువ. హనన్యా ఏమన్నాడంటే ఇంకొక 2 ఏళ్లలో, అంటే ఒక ప్రవచనం చెప్పాడు, నెబుకద్నెజర్ రావడానికి మనకి ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది, ఇంకా కాస్త దూరంలో ఉన్నాడు. ఈలోపు దేవుడే నెబుకద్నెజర్ని నాశనం చేసేస్తాడు, అన్ని రాజ్యాలు కూడా విడుదల పొందుతాయి, మనకు భయం ఏంటి? అది హనన్యా చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కొయ్య కాడి కాబట్టి ఎరగొట్టావు హనన్యా, ఇప్పుడు ఇది నేను ఇనుప కాడి పెడుతున్నాను. అంటే మీరు లోబడితే అది కొయ్య కాడి, మీరు లోబడకుండా ఎదురు తిరిగితే అది ఇనుప కాడి. నెబుకద్నెజర్ వచ్చి అందరినీ నాశనం చేసి చంపేసి దేవాలయాన్ని కాల్చేసి చాలా ఈ 70 ఏళ్ళు యూదా రాజ్యము బీడు పడిపోయి ఎవరైనా మిగిలితే ముసలివాళ్ళు మిగిలిపోతారు, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. అది పరిస్థితి. మీ యవనస్తులు చెరలోకి పోతారు అని దేవుడు చెప్పాడు. వాళ్ళ మీద ఇనుప కాడి పెట్టాడు. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ వర్డ్ యోక్. ఇర్మియా ఇక్కడ కాడి మోయుట నరునికి మేలు అని చెప్తున్నాడు. ఇర్మియా ఈజ్ ద మ్యాన్ ఆఫ్ అఫ్లిక్షన్ ఫ్రమ్ హిజ్ యూత్. దేవుడు ఇర్మియా తన యవన కాలము నుండి కూడా కాడి మోస్తూనే ఉన్నాడండి, శ్రమను పొందుతూనే ఉన్నాడు. ఇర్మియా చెప్తున్న మాటలు ప్రజలకు రుచించటం లేదు. అబద్ధ ప్రవక్తలు ఒకవైపున అంతా బాగుంటుందని చెప్తూ ఈ ఇర్మియా వచ్చేంటి ఈ మాటలు చెప్తున్నాడు. సో ఇర్మియానే అబద్ధ ప్రవక్త, మన మేలు కోరట్లేదు, మేలు కోరితే మంచి మాటలు పలికేవాడు కదా అని ఇర్మియాను కొట్టారు. ఏమండి, చాలా హింస పెట్టారండి, చాలా హింస పెట్టారు. ఇర్మియా అంటాడు, నేను నోరు మూసుకొని ఉండాలనుకుంటున్నాను, కానీ నా హృదయంలో మంట పుట్టుతూ ఉంది ప్రభువా, ఉండలేని వెళ్ళి చెప్పేస్తానంటున్నాడు. ఎస్, ఈరోజు అందరు అబద్ధాలు చెప్పేవాళ్ళు తయారయ్యారండి. ప్రజలకు మేలు అంటే ఉబ్బించే మాటలు. కానీ దేవుని మార్గం తప్పుతున్నావు జాగ్రత్త అని చెప్పితే ఇష్టం లేదు. నువ్వు చాలా మంచోడివి, ఇదిగో ఇంత మంచోడి కాకపోతే ఇంత ఆరోగ్యం ఉంటుందా, ఇంత మంచోడి కాకపోతే ఇంత మంచి ఉద్యోగం ఉంటుందా, ఇంత మంచోడి కాకపోతే ఇంత మంచి పిల్లలు ఉంటారా, ఇంత మంచోడి కాకపోతే ఈ కరువు టైంలో కూడా నువ్వు బ్రతుకుతున్నావే అని చెప్తే తీయగా ఉంటాయి. అలాగే చెప్పుకుంటూ వచ్చారండి. నెబుకద్నెజర్ వచ్చేదాకా అలాగే చెప్పుకుంటూ వచ్చారు, సర్వనాశనం అయిపోయింది. కానీ ఇర్మియా నిజంగా ప్రేమించాడు కాబట్టి, రాబోయే నాశనాన్ని చూస్తున్నాడు కాబట్టి, తాను చెడ్డవాడు అయినప్పటికీ, అంటే ప్రజల దృష్టిలో తన చెడ్డవాడుగా పేరు ముద్ర పడుతున్నప్పటికీ కూడా సత్యాన్నే చెప్పాడు. ద ప్రీచర్ హూ లవ్స్ హిస్ చర్చ్ విల్ టెల్ ద ట్రూత్. The preacher who wants to get benefit out of his church
విల్ టెల్ ద లైస్. తన సంఘము ద్వారా మేలు పొందాలి, బాగా పాలు పితుక్కోవాలి, తన మంద నుంచి బాగా పాలు పిండేసుకోవాలి అనుకునే బోధకుడు అసత్యం చెప్తాడు. కానీ తన సంఘస్థుల హృదయాలకి గాయం చేసేవాడు సత్యం చెప్తున్నటువంటి వాడు. ఇర్మియా యొక్క పరిస్థితి అదేనండి. అందుకే అంటాడు, ఇదంతా ఇర్మియా ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చెప్తున్నాడే, అతడు ఒంటరిగా కూర్చోవాలి, మౌనంగా ఉండాలి, నిరీక్షణ ఆధారం కలుగుతుందేమో, అయ్యో నన్ను బావిలో పడేశారే, నన్ను ఎవడైనా విడిపిస్తాడా అని ఎదురు చూడాలి, బూడిదలో మూతి పెట్టుకోవాలి, కొట్టేవాడికి చెంపను అప్పగించాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జెరమయా. ఇర్మియా యొక్క పరిస్థితి అది. ఇప్పుడు మనము కాడి దగ్గరకు వద్దాం. ఎందుకు దేవుడు కాడి మోపుతున్నాడు? ఇక్కడ మెటఫారికల్ యూస్ అంటే రూపకాలంకారంగా లేకపోతే అన్యాపదేశంగా చెప్తున్నాడు. ముందుగా అసలు లిటరల్ మీనింగ్ అర్థం చేసుకుందాం. కాడి అంటే ఏమిటి? కాడి ఎందుకు? ముందుగా కాడి యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. లిటరల్ యూజ్ అండ్ ద లిటరల్ సెన్స్. మొదటిది, ఒక ఎద్దును సాధుపరచడానికి, పొలం దున్నడానికి ఆ ఎద్దు ఉపయోగపడాలి అంటే అది కాడి మొయ్యడం నేర్చుకోవాలి. అప్పటి వరకు కాడి మొయ్యలేదు. అది దూడగా ఉన్నప్పుడు అటు దూకి ఇటు దూకి ఇటు దూకి అటు దూకి దొరకకుండా గంతులేసుకుంటా పొలాల్లో పడి మేసుకుంటా ఇది గడ్డే లేకపోతే పంటనా అనే తేడా తెలియకుండా ఏమండి విచ్చలివిడిగా తిరుగుతున్నటువంటి దూడను తెచ్చి దాని మీద కాడి పెట్టి యజమానికి ఉపయోగపడే దానిగా దానిని సాధుపరచడం అనేది ఉందే, అది కాడి చేస్తుంది. అదండి దేవుడు మనల్ని సాధుపరచాలనుకుంటున్నాడు. నేను వివరాల్లోనికి తర్వాత వస్తాను. రెండవ ఉపయోగం, సో ఫస్ట్ వన్ ఈజ్ టు టేమింగ్ ఆక్సన్, ఎద్దులను సాధుపరచడము, డొమెస్టికేట్ చేసుకోవడం. రెండవది టు జాయిన్ విత్ అనదర్ ఆక్సన్, అంటే రెండు ఎద్దుల మీద కాడి మోపుతారు. కాడి మోపితేనే ఈ రెండు ఎద్దులు ఒకే వైపు ప్రయాణం చేస్తాయి, ఒకేలాగున ప్రయాణం చేస్తాయి, ఒకేలాగున పనిచేస్తాయి. దట్ షోస్ ఒక ఎద్దు మరొక ఎద్దును అంగీకరించగలిగేటట్టుగా చెయ్యాలి. ఇవి రెండు సమ్మతి కలిగితేనే పని జరుగుతుందండి, యజమాని యొక్క పని. సో కాడి ఏం చేస్తుందంటే ఈ రెండు ఎద్దులను సమ్మతిపరుస్తుంది. దిస్ విల్ మేక్ దీస్ టూ ఆక్సన్ టు కమ్ టుగెదర్ అండ్ వర్క్ ఇన్ అసోసియేషన్. మరొక రకంగా మనకు చెప్పుకోవాలి అనుకుంటే ఇతరులను అంగీకరించగలిగే వాళ్ళముగా. మానవుని యొక్క స్వభావం, కొంతమంది విశ్వాసుల స్వభావం, దే కెనాట్ యాక్సెప్ట్ అదర్స్. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మై మెసేజ్ ఈజ్ నాట్ వై వీ డోంట్ యాక్సెప్ట్, వై వీ షుడ్ యాక్సెప్ట్. ఎందుకు అంగీకరించలేము, ఎందుకు అంగీకరిస్తామనేది నా టాపిక్ కాదు కాబట్టి నేను అందరికి వెళ్ళట్లేదు. మనం కొద్దిమందికి అంగీకరించే మనసు ఉండదండి. ఎప్పుడు చూడు ఎవరిలో ఒక తప్పు కనపడతానే ఉంటారు అంటే రిజెక్ట్. తప్పది. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ అండి. దేవుని ఎదుట మనం పర్ఫెక్ట్ కాదు, దేవుని ఎదుట కాదు, మరొక మనిషి కూడా నిన్ను మంచోడనేమనడు. ఇంకొక మనిషి దగ్గరనే మనం పర్ఫెక్ట్ అనిపించుకోలేనప్పుడు దేవుడి దగ్గర ఏమనిపించుకుంటామండి? సో వీ నీడ్ టు యాక్సెప్ట్ వన్ అనదర్. దట్ ఈస్ వై ద యోక్. మూడవ ఉపయోగం, ఇట్ హెల్ప్స్ టు డూ మాస్టర్స్ వర్క్ ఆర్ ఇట్ హెల్ప్స్ టు డూ మాస్టర్స్ విల్. కాడి యజమాని యొక్క ఇష్టాన్ని
జరిగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూదులు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే స్థితిలోనికి వస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు చెదరగొట్టబడి ప్రజల్లోకి చెదిరిపోయారో, బబులోను రాజ్యంలోనికి దాస్యంలోనికి వెళ్ళిపోయారో, ఒక గొప్ప మార్పు వచ్చిందండి వీళ్ళల్లో. ఏమిటో తెలుసా మార్పు? మళ్ళీ వాళ్ళు అన్య దేవతల తట్టు తిరగలేదు. అన్య దేవతల తట్టు తిరగలేదు. అన్య జనుల మధ్యలో బ్రతికారు. తమ దేశములో బ్రతికున్నప్పుడు అన్య దేవతల తట్టు తిరిగారు. అన్య ఆచారాల్లో బ్రతికారు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని అన్య జనుల్లోనికి చెదరగొట్టాడో ఆ కాలమంతా కూడా వాళ్ళు మళ్ళీ యెహోవా దేవుణ్ణి తప్ప మరొక వైపు వాళ్ళు తల తిప్పి చూడలేదు. యు నో ద చేంజ్ దట్ బ్రాట్ ఇన్ టు దైర్ లైఫ్స్. కాడి మోపుట. సో కాడి అంటే మెటమార్ఫికల్గా మనం చెప్పుకున్నాం. కాడి అంటే దాస్యం. కొన్ని మాటలు నేను చూపిస్తాను మీకు. లేవీకాండము 26వ అధ్యాయం. లేవీకాండము 26వ అధ్యాయం. లేవి 26:13 వచనం చదువుతున్నాను. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి తిని. కాడి అంటే దాస్యము. కాడి అంటే దాస్యము. కానీ యేసుప్రభు దేవుడు ఏం చెప్పాడు తెలుసండి వాళ్ళకి ద్వితీయోపదేశ కాండంలో? అంటే ఈ 40 ఏళ్ళు అరణ్యములు తిరిగిన తర్వాత వాళ్ళు కనానులోనికి ప్రవేశించడానికి ముందుగా, జస్ట్ బిఫోర్ దట్, చివరి ప్రసంగం అంటే రెండవ ప్రసంగం చేస్తూ, అనగా రెండవసారి మొత్తం ఉపదేశం చేస్తూ మోషే ఏం చెప్పాడంటే 28:48లో, కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు. వారు నిన్ను నశింప చేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. దేవుడేమన్నాడు? ఐగుప్తీయుల యొక్క దాస్యము కర్ర కాడి, కొయ్య కాడి, అది నేను ఎరగొట్టాను, మిమ్మల్ని విడిపించాను. ఇప్పుడు మీరు కనానిస్తున్నాను, ధర్మశాస్త్రానికి లోబడండి, ధర్మశాస్త్ర ప్రకారము జీవించండి అని చెప్పాడు. మీరు అలా జీవించకపోతే ఈసారి నేను ఇనుప కాడి పెడతాను. అదే నెబుకద్నెజరు పెట్టినటువంటి ఇనుప కాడి. ఎన్నో ఏండ్లకు పూర్వమే మోషే కనాను రాజ్యము ఏర్పాటు చేయబడక మునిపే చెప్పాడు, మీ కొరకు ఇనుప కాడి రెడీగా పెట్టాను నేను అని. బికాస్ గాడ్ నోస్ దేర్ ఫ్యూచర్. వాళ్ళు ఏం చేస్తారో దేవుడు ఎరుగును. మన సంగతి కూడా అంతేనండి. ఎస్, ఏమిటి దాస్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ దట్? యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇలా చెప్తున్నారు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 verse 34. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనములో ఇలా చెప్తూ ఉన్నాడు చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపమనే కాడి కింద ఉన్నటువంటి వారికి యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను ఆ కాడి విరగొడతాను, నా కాడి మోపుతాను మీ మీద, విచ్ ఈస్ లిబర్టీ. మై యోక్ ఈస్ లిబర్టీ. ద యోక్ ఆఫ్ సిన్ ఈస్ స్లేవరీ. పాపము చేయవాడు ఎవడో వాడు పాపమునకు దాసుడు. బయటికి రాలేకపోతున్నాడండి, బయటికి రాలేకపోతున్నాడు. మాటి మాటికి పాపం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఇచ్చే కాడి మొయ్యడానికి ఇష్టపడటం లేదు. యేసు ప్రభు అంటున్న, నా వద్దకు రండి, ప్రయాసపడి భారం మోయించున్న వారులారా నా వద్దకు రండి, మీ భారం తీసేస్తాను, ఆ కాడి తీసేస్తాను, నా కాడి మీ మీద మోపుతాను. అది సులువు, అది తేలిక.
బరువైన కాడి పాపం యొక్క కాడి. ఎందుకో తెలుసా? అది శాపాన్ని తెస్తుంది, అది కోపాన్ని తెస్తుంది, అది వ్యాధిని తెస్తుంది, అది తీర్పుని తెస్తుంది, అది చివరికి నీకు నిత్య అగ్నిని తెస్తుంది. ఇట్ ఈస్ హెవీ. ద మోర్ యూ సిన్, ద హెవియర్ ఇట్ బికమ్స్. ద మోర్ యూ సిన్, ద హెవియర్ ఇట్ బికమ్స్. నువ్వు పాపం చేసే కొద్దీ అది బరువెక్కువై చివరికి విరగగొట్టలేని స్థితి వస్తుందేమో. జాగ్రత్త డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు విశ్వాసివని అనుకుంటున్నావేమో, ఇంకా ఎన్ని రోజులయ్యా, ఇంకా ఎన్ని రోజులు ఈ కాడి మోస్తావు? ఈరోజు దేవుడు ప్రపంచమంతా అల్లకల్లోలంలో నెట్టాడు. ఎందుకో తెలుసా? ఇఫ్ గాడ్ డజంట్ పర్మిట్, నథింగ్ కమ్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఈ కరోనా వచ్చిన కొత్తలో మీకు ఒక వర్తమానం ఇచ్చాను నేను, గాడ్ అండ్ కరోనా అని. ఒకసారి వెళ్ళండి, వెనక్కి వెళ్ళి వినండి యూట్యూబ్లో. గాడ్ అండ్ కరోనా. మన దేవుడు సార్వభౌముడు. హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనాసీనుడు. ఆయన సెలవు లేనిదే రాదు. ఎందుకు తెప్పించాడో తెలుసా? ప్రపంచమంతా ఒకానొకప్పుడు క్రైస్తవ దేశాలు అనిపించుకున్న యూరప్ కావచ్చు, అమెరికా కావచ్చు, దేవుని విడిచిపెట్టారు. వాళ్ళ టెక్స్ట్ బుక్లో నుంచి 10 ఆజ్ఞలు తీసేశారు. ఎవరికైనా నీవు యేసుప్రభు గురించి చెప్తే నీ మీద వాడు కేసు పెట్టొచ్చు. అవి ముస్లిం కంట్రీస్ కాదండి, ఇంకొక మత దేశాలు కాదండి. వీ బిలీవ్ ఇన్ గాడ్ అని తమ డాలర్ మీద ముద్రించుకున్న దేశాలయ్యి. ఒకనప్పుడు పోపు చేత పరిపాలించబడినటువంటి యూరప్ అది. గాడ్ బ్రాట్ హిస్ యాంగర్. ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది, తర్వాత పోతుంది. కాబట్టి దేవుడు కోపం విడిచిపెట్టాడు అనుకోకండి. దేవుడు కృపగలవాడు. మనలాంటి వాళ్ళం కూడా సఫర్ అవుతున్నాం కదా, మన ముఖం చూసి దేవుడు కొంత వెనక్కి తగ్గుతాడు. మన ముఖం చూసి, విశ్వాసుల ముఖం చూసి, ఆయన బిడ్డల కన్నీరు చూసి. అంతేకాని అందరూ బాగైపోయారని అనుకోకండి. నువ్వు పాపం మీద పాపం చేస్తున్నావు, నీ మీద ఎందుకు ఇంకా శిక్ష రావట్లేదో తెలుసా? నీ కొరకు కన్నీరు కారుస్తున్నవాడు ఒకడున్నాడు. నీ కొరకు కన్నీరు కారుస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అండర్స్టాండ్ దట్. కానీ ఒక రోజున దేవుడు ఆ కన్నిటిని లక్ష్యము చెయ్యడు. తన కాడి మోపడానికి కోరుకుంటున్నాడు, నువ్వు ఇష్టపడటం లేదు. యు వాంట్ టు కంటిన్యూ అండర్ ద సేమ్. అదే పాత దాస్యం అనే కాడి, పాపం అనే కాడి కింద అలాగే వెళ్ళాలనుకుంటున్నావు. నీ పిల్లల్ని కూడా అదే కాడి కింద పెంచుతున్నావు. డూ యు నో వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్? నీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? నీ పిల్లలు ఎలాంటి స్నేహితులతో ఉంటున్నారో తెలుసా? నీ పిల్లలు యూట్యూబ్లో ఏం చూస్తున్నారో తెలుసా? తెలిసి కూడా కళ్ళు మూసుకుంటున్నావు. నువ్వు శిక్ష పొందడమే కాదు, నీ బిడ్డల మీదకి కూడా శిక్ష తెప్పిస్తున్నావు. విలాప వాక్యముల్లోనే చాలా కఠినమైన మాట చెప్తాడండి. 5వ అధ్యాయంలో ఇర్మియా అంటాడు, విలాప గ్రంథములో 5వ అధ్యాయంలో ఇలా అంటాడు, 7వ వచనములో, మా తండ్రులు పాపము చేసి గతించి పోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. నెబుకద్నెజరు వచ్చిన తర్వాత, నాశనం చేసిన తర్వాత ఆ మిగిలిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? యవనస్తులు, ఆ పిల్లలు ఏమంటున్నారో తెలుసా? మా తండ్రులు పాపం చేశారు, అప్పుడు మా తండ్రులు మాట విని, దేవుని మాట విని పశ్చాత్తాప పడుంటే ఈరోజు మాకు గతి వచ్చి ఉండేది కాదు. మా తండ్రులు పాపం చేశారు, వెళ్ళిపోయారు, వాళ్ళ దోష శిక్ష మేము అనుభవిస్తున్నామని ఏడుస్తూ ఉన్నారు ఆ యవనస్తులు. ప్లీజ్ అండర్స్టాండ్. అర్థం చేసుకో ప్రియమైన తండ్రి, అర్థం చేసుకో ప్రియమైన తల్లి.
అర్థం చేసుకోండి. యవనస్తులైన తల్లిదండ్రులు జాగ్రత్త పడండి మీ పిల్లల్ని పెంచే విషయంలో. వారి ముందు మాదిరికరమైన జీవితం ఇవ్వండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. గ్రహించండి. విలాప వాక్యంలోనే అంటాడు, ఇర్మియా 1వ అధ్యాయంలో 14-15 వచనాలు ఇలా అంటున్నాడు చూడండి. కాడి కట్టినట్లుగానే తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. God is binding the sins of Jews on them. అవి పైన వేయబడినవై నా మెడ మీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు నా శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట నిలవలేకపోతిని. చూశారా? దేవుడే నా పాపాలని కాడిలాగా కట్టి నా మీద మోపాడు. అది ఎంత బరువు ఉందంటే, బలవంతుడైన నేను బలహీనుడిగా మారిపోయాను. అవి అంత బరువుగా ఉన్నాయి. విలపిస్తూ ఉన్నాడండి ఇర్మియా. వీళ్ళరా, యేసు ప్రభు మోపే కాడి మోసుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసు ప్రభు యొక్క కాడి ఏమిటో ఒకసారి చదివి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఎవ్రీబడి నోస్ దిస్ వర్స్. 28, 29, 30, 31 వచనాలు చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీ మీద ఇనుప కాడి ఉంది, నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతికి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈజీ, తేలికగా ఉందంటండి ఆయన కాడి. ఆ కాడి ఇస్తానంటున్నాడు ప్రభువారు. అంతేకాదండి, కాడి అంటే ఏంటో తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే స్వనీతి. కొద్దిమంది స్వనీతి అనే కాడి మోస్తున్నారు. యేసు ప్రభు కాలములో సామాన్యమైన ప్రజల మెడ మీద శాస్త్రులు, పరిసయ్యులు రకరకాల కాడులు మోపినారండి. స్వనీతి కాడులు మోపినారు. వాళ్ళ సొంత అర్థాలు చెప్పి దేవుని యొక్క వాక్యానికి వాటిని వాళ్ళ మెడకు చుట్టారు. మొయ్యలేకపోతున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు మోపిన ఆ కాడి నుంచి నేను మీకు విడుదలిస్తాను. రోమీయులు పొలిటికల్గా కాడి మోపారు, ఆ కాడి నుంచి నేను మీకు విడుదలిస్తాను. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటో తెలుసండి, రోమీయులు మోపిన కాడి మొయ్యలేక కొద్దిమంది బరబ్బా లాంటి వాళ్ళు తిరుగుబాటుదారులై కోపం పెంచుకొని, పగ పెంచుకొని రోమా కైసర్ మీద, గవర్నర్ల మీద తిరుగుబాటు చేస్తూ చివరికి క్రీస్తు శకం 70లో దేవాలయం కాలిపోవడానికి, యెరూషలేం పట్టణం నాశనమైపోవడానికి, రోమీలు వాళ్ళని చెరలోకి పట్టుకెళ్ళడానికి, కొన్ని వేల మందిని సిలువ వేసి చంపడానికి కారణం ఏంటంటే ఈ తిరుగుబాటే. ప్రభు అంటున్నాడు, నేను మీకు స్వేచ్ఛనిస్తాను. ఏంటో స్వేచ్ఛ తెలుసా? పగ నుంచి, ద్వేషము నుంచి నేను మీకు స్వేచ్ఛనిస్తాను. నా దగ్గరికి రండి. స్వనీతి నుంచి మీకు స్వేచ్ఛనిస్తాను, నా దగ్గరికి రండి. దాసత్వము నుంచి, పాపము నుంచి నేను మీకు స్వేచ్ఛనిస్తాను, నా దగ్గరకు రండి. వినలేదు వాళ్ళు, వినలేదు. మరి మన పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటయ్యా? నువ్వు బాప్తిజం కావాలన్నావు, నేను నిన్ను ముంచాను. నువ్వు బాప్తిజం కావాలన్నావు, సంతోష్ పాస్టర్ నిన్ను ముంచాడు. బ్రతుకు మారిందా? ఏం మారలేదే.
ఏదో కొద్దిగా మారినట్టుగా కొద్దిగా లోపట నుంచి లోకం పోనే లేదు, లోపటి నుంచి లోకం పోనే లేదండి. అది అట్లాగే తిష్ట వేసుకొని కూర్చొని ఉంది. The world is on your throne. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావయ్యా, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు తల్లి. ముందుకు వెళ్దామండి. యవన కాలములో కాడి మోయుట అంటే ఏమంటున్నాడంటే, యవన కాలములోనే నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. లేట్ అయిపోయింది కొద్దిమందికి, ఆలస్యంగానైనా సమర్పించండి. యవనస్తులు చాలామంది వింటున్నారు, చాలామంది వింటున్నారు. నేను ఎప్పుడూ నాకు ఒక దుఃఖము యవనస్తులను చూసినప్పుడు నాకు ఒక భారం కలుగుతుంది. ఎందుకో తెలుసండి, నాకు మీలాగా వాక్యము వినడానికి అవకాశం లేదు. ఆ రోజుల్లో చర్చికి పోలేదు, సండే స్కూల్కి పోలేదు, సండే స్కూల్ ఏంటేంటో తెలీదు సరిగ్గా. ఎప్పుడో చిన్నప్పుడు అనకాపల్లిలో మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన గుర్తే తప్ప, ఇక మా ఊరు గద్వాలు వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేదండి. నథింగ్, డోంట్ నో ఎనీథింగ్. ఒకవేళ నాకు ఆ చిన్న వయసులోనే వాక్యం వినున్నట్లయితే నాకు బిఎస్సి ఫెయిల్ అయిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. నాకు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. ఐ వేస్టెడ్ మై లైఫ్. మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి ఏజ్ నాశనం అయిపోయింది నాకు. అసలు ఒక లైన్లో పెట్టి ఒక చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకోవలసినటువంటి, పునాది వేయవలసిన కాలము నాశనం అయిపోయింది. ఈరోజు నీకు అవకాశం, ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. వాక్యం వింటున్నావు, వాక్యం వింటున్నావు మై డియర్ యంగ్ మ్యాన్, వాక్యం వింటున్నావు నువ్వు. తల్లిదండ్రులారా, మీరు వాక్యం వింటున్నారు. మా తల్లిదండ్రులు మాకేం చేశారో, మీ తల్లిదండ్రులు మాకేమి చెయ్యలేకపోయారో, మీరు మీ పిల్లలకు చెయ్యలేని స్థితిలో లేరు. గమనించండి, ఇర్మియా అంటాడు, యవ్వన కాలము నా కాడి మోయిట. ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ స్టార్ట్. నెక్స్ట్ సండే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ యవన కాలంలో కాడి మోయడం అంటే ఏంటో నేను చెప్తాను. ఐ వాంట్ టు స్పీక్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యవన కాలంలో కాడి మోసిన వ్యక్తి యోసేపు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ యోక్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. వచ్చే ఆదివారం వీలైతే ఆ అధ్యాయాలు చదవండి. ఆది కాండంలో యోసేపు జీవితం ఉన్నటువంటి అధ్యాయాలు చదవండి ఈ వారం రోజులు. ముందుకు వెళ్దాం. ఇక్కడ నేను మీకు ఒక మేబీ 3 పాయింట్స్ నేను మీకు ముందర పెడతాను. మొదటిది, ఫస్ట్ అబ్జర్వేషన్, స్వాభావికంగా మనిషికి కాడి మోయడము ఇష్టము ఉండదు. దట్ ఈస్ అబ్జర్వేషన్ నెంబర్ 1. స్వాభావికంగా మనిషికి కాడి మోయడము ఇష్టము ఉండదు. ఇర్మియానే చెప్తాడు ఆ మాట. 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటున్నాడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది తన కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనినప్పుడు దానిని త్రిప్పగలవాడు ఎవడు? దానిని తిప్పగలవాడు ఎవడు? ఇదే అడవి గాడిద గురించి యోబు అంటాడు, తోలువాని కేకలను అది వినదు,
అడవి గాడిద స్వభావం ఏమిటంటే చెప్పిన మాట వినదు, దానికి కాడి ఇష్టం లేదు, ఎవరు దానిని సాధుపరచలేరు. గాడిద కాదండి, గాడిద సాధుపరచొచ్చు, పనులకు వాడవచ్చు. అడవి గాడిద నోబడి కెన్ టేమ్ ఇట్, సో ఫార్ నోబడి హెస్ డన్ ఇట్. అడవి గాడిద. యూదులను అడవి గాడిదతో ఎందుకు పోలుస్తున్నాడు? చాలా కొద్దిగా విచారమైన విషయం అట్లా పోల్చడం. ఎందుకో తెలుసా అండి? ఆది కాండంలోనికి వెళ్దాం ఒక్కసారి. ఐ థింక్ చాప్టర్ 17 or 18, 16. ఆది కాండం 16వ అధ్యాయంలో ఇష్మాయేలుని గురించి ఇలా చెప్తున్నాడు దేవుడు. ఇష్మాయేల్ 12-11. నీవు గర్భవతివై కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఎవరు అడవి గాడిద? ఇష్మాయేలు సంతానం అడవి గాడిద. మరి వీళ్ళెవరి సంతానము? ఇస్సాకు సంతానం. ఎలక్టెడ్ పీపుల్, నాన్ ఎలక్టెడ్ పీపుల్. దేవుని చేత ఏర్పాటు చెయ్యబడిన ఇస్సాకు గర్భములో వచ్చిన ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దాసి కుమారుని వెళ్ళగొట్టు అని దేవుడు అబ్రాహాముతో చెప్పాడే, ఆ ఇష్మాయేలు సంతానము అడవి గాడిద. ఇప్పుడు ఇర్మియా యూదులను పట్టుకొని మీరు అడవి గాడిద అంటే, మీరు ఇష్మాయేలు సంతానం ఎంత భ్రష్టులయ్యారో మీరంత భ్రష్టులయ్యారు. దేవుడు వాళ్ళని ఎన్నిక చేసుకోలేదు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పటికీ కూడా యువర్ లైఫ్స్ ఆర్ సో వర్స్ దాన్ దైర్స్. మనిషికి ఇష్టం లేదండి. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు ఏమండి, ఎంతమంది క్రైస్తవులను చూస్తున్నామండి. దే లివ్ రెచెడ్ లైఫ్స్, భ్రష్టమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇష్టం ఉండదు మనిషికి స్వాభావికంగా. అదే అంటాడు ఇర్మియా తన మాటల్లో చెప్తూ 5వ అధ్యాయంలో ఇలా అంటాడు. 5వ వచనంలో, గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారు యుందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొన్న వారుగాను ఉన్నారు. ఎలా ఉన్నారంట? బుద్ధి ఉంది వీడికి, వీడు కాస్త చదువుకున్నాడు కనుక ధర్మశాస్త్రం తెలుసు కనుక ధర్మశాస్త్రాన్ని ప్రకారముగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేవాడుగా ఉంటాడని నేను అనుకున్నాను. తీరా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే కాడిని విరిచేశారు, ధర్మశాస్త్రాన్ని విరగ్గొట్టేశారు, దేవుడు మోపిన కాడిని విరగ్గొట్టేశారు. ఇష్టం లేదండి. ఏమండి, నేను మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఎంతమంది గుర్తుందండి? ఏంటి ఆ మాట అనుకుంటున్నారా? లాక్డౌన్ ప్రకటించిన కొత్తలో ఒక మాట చెప్పాను. బైబిల్ మొత్తము 3 నెలల్లో కళ్ళు మూసుకొని చదివేయొచ్చు అని చెప్పాను నేను మీకు. గుర్తుందా? చదవడం ప్రారంభించండి అని చెప్పాను, గుర్తుందా? ఒకవేళ కదలకుండా కూర్చొని చదివితే బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు 72 గంటల్లో చదవచ్చు అన్నారు. ఏమండి, నేనట చదివానండి. కదలకుండా ఎప్పుడు చదవలేదు కానీ రాత్రింబగళ్ళు చదివాను. మేబీ ఐ థింక్ 10-15 డేస్లో బైబిల్ ముగించాను. అట్లా చాలాసార్లు జరిగింది, నాట్ వన్స్. నేను చెప్పానప్పుడు మీకు గుర్తుందా? హౌ మెనీ ఆఫ్ యంగ్ పీపుల్ హ్యావ్ హర్డ్ ఇట్? మొదలుపెట్టారా చదవడము? ఈ ఎగ్జాంపుల్ చాలదా? ఇర్మియా అదే చెప్తున్నాడండి. అందుకే అంటున్నాడు, కాడి మోయడం మనుషులకు ఇష్టం ఉండదు. కీర్తన 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటున్నారండి. కీర్తన గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, 2వ అధ్యాయం 2వ వచనము, మనము వారి కట్లు తెంపుదము రండి,
వారి పాశములు మన యుద్ధ నుండి తీసి పారవేయుదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును అతని అభిషక్తునికి ఎదురు తిరుగుతున్నారు. అంటే దేవుని కట్లు మనకొద్దు. దేవుడు తన వాక్యము చేత తన ఆజ్ఞల చేత మన విచ్చలవిడితనానికి కట్లు కడుతుంటే తెంపేసుకుంటాను, నాకు వద్దు. ఎందుకు? ఫ్రీగా బతికేస్తాను, నా మనసుకు తోచింది చేసేస్తాను, నా కంటికి నచ్చింది చూసేస్తాను, నాకు నచ్చింది చేసేస్తాను, నా బ్రతుకు నా ఇష్టం. కాదు కాదు. గమనించండి, కాడి మోయుట మానవుడికి స్వభావ సిద్ధంగా ఇష్టము కాదు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటి దగ్గరికి పోవడానికి నాకు టైం లేదు. రెండో అబ్జర్వేషన్కి వస్తాను. రెండో అబ్జర్వేషన్ ఏమిటంటే, దేవుడే దానిని మన మీద మోపినవాడు. దేవుడు మోపాలనుకుంటున్నాడండి. మనిషికి ఇష్టం లేదు, కానీ దేవుడే దాన్ని మోపాలనుకుంటున్నాడు. ఇందాక చదివే మత్తయి సువార్త 11వ అధ్యాయం అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమంటున్నాడండి? కాడి ఎత్తుకుంటే నేర్చుకుంటావు, అదే గుర్తు. దట్ మీన్స్ యూ బికమ్ మై డిసైపుల్. నా కాడి ఎత్తుకోవడం అంటే యూ బికమ్ మై డిసైపుల్ అని అర్థం అండి. ఆల్ దీస్ ఇయర్స్ యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ని సంవత్సరాలు మీరు లోకానికి డిసైపుల్, లోకానికి శిష్యులు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నా శిష్యులుగా మారండి, నా వాక్యం దగ్గరికి రండి మీరు. దట్ ఈస్ ద సెకండ్ అబ్జర్వేషన్. దానిని నేనే మీ మీద మోపుతున్నాను. ఎక్కువ టైం తీసుకోను, చివరిగా 3వ పాయింట్ చెప్తున్నాను. యేసు ప్రభు కాడి క్రింద ఉండుట ఒక ఆధిక్యత. యేసు ప్రభు కాడి కింద ఉండడం ఒక ఆధిక్యత. ఆ ఆధిక్యత మీకు కావాలా? ఆ ఆధిక్యత మీకు కావాలా? ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ రెఫరెన్సెస్ హియర్, కానీ ఆ ఆధిక్యత మీకు కావాలా? మీకు కావాలా? 2-3 వచనాలు చూద్దాం. అయినప్పటికీ కూడా కీర్తన 119, కీర్తన 16 ఒక సీక్వెన్స్లో వెళ్దాం. చాప్టర్ 119 కీర్తన 119 71. ఎస్, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దావీదు ఏమంటున్నాడంటే, నీ కట్టడలను నేర్చుకోవడానికి నాకు శ్రమ రావడము మేలు. 20 ఏమన్నాడు? కాడి మోయుట నరునికి మేలు. కాడి కొద్దిగా బరువు ఉంటుందండి. శ్రమ, కష్టము, బాధ ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉందండి. ఎంతోమంది కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నాం. అనేక మంది యవనస్తులు దే హ్యావ్ లాస్ట్ దేర్ హోప్. మే నెలలో ఒక మ్యాగజైన్, పేరు గుర్తు రావట్లేదు నాకు, ఓకే ఫైన్, ఈ జనరేషన్కి ఒక పేరు పెట్టిందండి. ఏమనిందంటే, దిస్ ఈజ్ జనరేషన్ సి అనింది. దిస్ ఈజ్ జనరేషన్ సి అంటే జనరేషన్ కోవిడ్. ఈ తరం అంటే ఇప్పుడు 40s కంటే కింద ఉన్నవాళ్ళు, 40 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవాళ్ళు, ఇప్పుడు పుడుతున్న పిల్లలు వీళ్ళని ఏమన్నదంటే ఆ మ్యాగజైన్, జనరేషన్ సి. రేపు ఉదయం ఏమవుతుందో వీళ్ళ ఇప్పుడున్న ఎకానమీ ఎప్పుడు కోలుకుంటుందో, వీళ్ళు ఎలా అవుతారో. ఇలాంటి శ్రమలో, ఇలాంటి ఇబ్బందుల్లో, ఇలాంటి దుష్టకాలములో యేసుప్రభు కాడి కిందకి వస్తావా? ఆయన మాటలు నాకు
నేర్చుకోవడానికి అంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలా అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ సమస్తములో ఈ కరోనా లేదా? ఉంది. ఈ సమస్తములో కరువు లేదా? కరువు ఉంది. ఈ సమస్తములో వ్యాధి లేదా? వ్యాధి ఉంది. సమస్తం అంటే ఇవన్నీ కూడా సమకూడి జరుగుతున్నాయట. ఎవరి కొరకు? దేవుని ప్రేమించే బిడ్డలకు మేలు కలిగించడానికి. ప్రియులారా, మనము మేలంటే ఈరోజు తిన్నానా, ఈ రాత్రి పడుకున్నానా, రేపు ఉదయం లేచానా, అది మనం అనుకునే మేలు. దేవుడు చూచే మేలు భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, మోర్ ఎవర్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మ సంబంధమైన జీవితము. దాన్ని కట్టావా? దేవుని వాక్యం మీద కట్టావా? దేవుని యొక్క వాక్యం క్రిందకు నువ్వు నీ కుటుంబం వచ్చారా? దేవుని యొక్క వాక్యానికి మీ ఇంట్లో స్థలం ఉందా? దేవుని యొక్క వాక్యం మీ ఇంట్లో కనపరచబడుతుందా? దేవుని యొక్క వాక్యానికి నీ ఇంటిలో పెద్ద స్థలం ఉందా? మీకు ఒక విషయం తెలుసా? ముస్లింలు ఖురాన్ ఎక్కడ పెడతారో తెలుసా? ఎత్తైన స్థలంలో పెడతారండి. అన్నిటికంటే పైన ఖురాన్ ఉంటుంది. అన్నిటికంటే పైన ఖురాన్ ఉంటుంది. బీరువా అన్నిటికంటే ఎత్తులో ఉందనుకోండి, దాని మీద ఖురాన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఒక బుక్కి ఇచ్చిన గౌరవం అది. మనము ఇలాంటి ప్రింటెడ్ బుక్ గురించి నేను మాట్లాడడం లేదండి. ఈ ప్రింటెడ్ బుక్లో ఉన్న దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పేపర్, బ్లాక్ కలర్ ప్రింట్, బైండింగ్, దాని గురించి నేను మాట్లాడడం లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్, అండర్ దట్ యోక్. అందుకే ప్రభు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఎప్పుడు నేర్చుకుంటామండి? ఒక ఆదివారము తప్ప మిగిలిన రోజుల్లో ఏమండి బైబిల్ స్టడీకి వచ్చే ఓపిక ఉందా మీకు? ప్రతి బుధవారము నేను బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను. మన చర్చికి కాదు, వేరే చర్చికి. ఎంతమంది వస్తారో తెలుసండి? కనీసం 70 to 80 ఫ్యామిలీస్ జూమ్లో గ్యాదర్ అవుతారు. ఆదివారం పొద్దున వాళ్ళకి చర్చ్ ఉంటుంది, మనలాగానే 4 గంటలు, వాళ్ళకు కూడా 4 గంటలు నడుస్తుంది. మళ్ళీ బుధవారం మధ్యలో 7 to 8 విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఇన్ని కుటుంబాలు, ఈ కుటుంబాలు జూమ్లో 100కే పర్మిషన్ ఉంది కనుక మళ్ళీ యూట్యూబ్ లైవ్లో మళ్ళీ ఇంకా కొన్ని కుటుంబాలు కలుస్తారు. అంటే మోర్ దాన్ 100 ఫ్యామిలీస్. వాళ్ళందరూ ఉద్యోగస్తులేనండి, అందరూ బాగా చదువుకున్న కుటుంబాలు వాళ్ళంతా కూడా. అందరూ మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళే. వాళ్ళకి టైం దొరికిందే. ఇఫ్ ఐ అనౌన్స్ బైబిల్ స్టడీ ఇన్ మిడ్ వీక్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ? వాళ్ళకి లేదా? వాళ్ళకు ఉదయం లేసి ఉద్యోగాలకు పోరా? వాళ్ళు ఆన్లైన్లో డ్యూటీ చేయట్లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చేయట్లేదా? మనమేనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది? వాళ్ళు చేయట్లేదా? మనమేనా దూరం పోయి ఉద్యోగం పోయి వచ్చేది? వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉన్నారుగా. ఇంకా మనం సఫీల్గూడలో ఉన్నాం, వాళ్ళ నాచారంలో, ఎల్బీ నగర్లో ఉన్నారు ఈ బైబిల్ స్టడీలకు వచ్చేవాళ్ళు. వాళ్ళు పోయి రావద్దా అంత దూరము? మరి వాళ్ళకి టైం దొరికి మనకెందుకు దొరకట్లేదండి? వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు బైబిల్ స్టడీ కొరకు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఆర్ యూ విల్లింగ్ టు కమ్ అండర్ హిజ్ యోక్, ద యోక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం అనే కాడి క్రిందకు నీవు నీ కుటుంబం రావడానికి ఇష్టపడుతున్నారా? నువ్వు నీ కుటుంబం రావడానికి ఇష్టపడుతున్నారా? నేను ముగిస్తున్నానండి. మిగిలిన వాక్యాల తర్వాత చూద్దాం. ప్రియులారా, ఈ సమయం ఇది. నువ్వు నీ కుటుంబం దేవుని యొక్క వాక్యాన్ని గౌరవపరిచే కుటుంబంగా, దేవుని యొక్క వాక్యం క్రిందకు వచ్చే కుటుంబంగా తీర్మానం చేసుకోవాలి.
పాపం అనే దాసత్వము నుంచి బయటకు వచ్చి దేవుని వాక్యం అనే కాడి క్రిందకు నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే ఇనుప కాడి పెడతానంటున్నాడు. అది విరవడానికి అవకాశము లేదు. దేవుడు పెట్టాడంటే దాన్ని ఎవరు తీయలేరు. జాగ్రత్త. దేవుడు ఇప్పుడే పిలుస్తున్నాడు, నా కాడి కిందకు రండి. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. రక్షణ పొంది ఉన్నట్లయితే దేవుని వాక్యం క్రిందకు రండి. దేవుని వాక్యం క్రిందకు రండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకోండి. మోకరించడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కుటుంబ సమేతంగా మోకరించి ప్రార్థన చేయండి. దేవునికి భయపడండి. కొంత భక్తి చూపించండి. ప్రార్థన చేయండి. నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టు. కుటుంబ యజమాని, ఓ కుటుంబ యజమాని, ఓ పురుషుడా, కుటుంబ యజమానురాలా, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ తాత, నీ కుటుంబాన్ని దేవునికి ఇవ్వు. నీ బిడ్డల్ని దేవునికి ఇవ్వు. అప్పగిచ్చు. దేవుని వాక్యం క్రిందకు వాళ్ళని తీసుకొస్తానని చెప్పు. నువ్వు కూడా దేవుని వాక్యం కిందకు రా. సమర్పించుకో దేవునికి. దిస్ ఈజ్ ద టైమ్ మై డియర్ చర్చ్. ప్రియ సంగమా, ఇది సమయం. ఇది ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువుకు అప్పగించుకుందాం.